కూటమి ప్రభుత్వం రకరకాల ఫీలింగ్స్ మధ్య సతమతమవుతుంది. ఒకవైపు ఆందోళన, ఒకవైపు భయం, ఒకవైపు నిరుత్సాహం, ఒకవైపు ఆశ, మళ్ళీ అధికారంలోనికి రావాలి అన్న ఆశ. వీటన్నింటి మధ్య సతమతమవుతూ ఒక్కో రోజు ఒక్కోటి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. ఈరోజు అచ్చెన్నాయుడు శాసన మండలిలో చేసిన వ్యాఖ్యలు చూస్తే తెలుగుదేశం పార్టీ మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు భయపడి మళ్ళీ యూటర్న్ తీసుకుందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. దానికి తోడు మాది చాలా చప్పిడి ప్రభుత్వం అని కూడా అచ్చెన్నాయుడు చెప్తూ ఉన్నారు. గతంలో ఇదే అచ్చెన్నాయుడు మళ్ళీ అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు కూడా హామీలపైన ఆందోళన చెందితే ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా అదే ఆందోళన చెందుతూ ఉన్నారు. హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. మనం చేయగలం, మంత్రి గారు హామీలు నెరవేర్చగలమా అని ప్రభుత్వం ఈ దేశంలో అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి దారుణంగా ఉంది. ఈ హామీలను అమలు చేయగలుగుతామా అన్న భయం వేస్తుంది అని చెప్పారు. ఇది పూర్తిగా ప్రజల్ని మోసం చేయడమే అచ్చెన్నాయుడు గారు. ఎందుకంటే మీరు అనుకున్న దానికంటే 100 రెట్లు పరిస్థితి సానుకూలంగా ఉంది. మీరే అప్పులు 15 లక్షల కోట్లు అన్నారు, కానీ ఇప్పుడు అప్పు 7 లక్షల కోట్లే అని మీరు నిర్ధారించేశారు. పైగా రూపాయి కూడా అప్పు పుట్టలేని పరిస్థితి ఉందన్నారు, కానీ ఈసారి 1,04,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తామని చెప్పారు. ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం లిమిట్ని దాటేసి 98,000 కోట్ల రూపాయలకు పైగా డైరెక్ట్ అప్పులు తెచ్చారు. ఈ అమరావతి అవన్నీ వదిలిపెట్టినా కూడా అవి కలుపుకుంటే ఏకంగా 1,35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అంటే ఆర్థిక పరిస్థితి బాగుంది. మీరు చెప్పిన దానికంటే జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారన్నారు, కానీ అందులో సగం అప్పే ఉంది రాష్ట్రానికి. అంటే మీరు ఊహించిన దానికంటే చాలా బెటర్గా ఉంది పొజిషన్. 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని మీరు చెబుతూనే అన్ని పథకాలు అమలు చేస్తాం, మా దగ్గర స్కిల్ ఉంది, సంపద సృష్టించే మంత్రదండం ఉందని ప్రతి పబ్లిక్ మీటింగ్లో చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే ఆర్థిక పరిస్థితి బెటర్గా ఉన్నా, మీకు లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగులుతూ ఉన్నా సరే, అప్పులు పుట్టుతూ ఉన్నా సరే, ఈరోజు మాత్రం భయం వేస్తోంది, దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్తున్నారు. ఈ పరిస్థితి మీకు తెలియంది కాదు. మీరు ఊహించిన దానికంటే బెటర్గా ఎన్నికలకు ముందు మీరు చేసిన ప్రచారం కంటే ఇప్పుడు పరిస్థితి బాగా ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం పోలిస్తే అప్పుడు అంత దారుణంగా ఉంది. అయినా మేము హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి వచ్చి ఇప్పుడు అప్పు సగమే ఉందని తేలిన తర్వాత కూడా మీరు ఆందోళన అవుతోంది, భయంగా ఉంది అని చెప్తున్నారంటే కేవలం మీరు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. దీంతోపాటు 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో వైసీపీకి ఏ స్థాయిలో కూడా వైసీపీ వాళ్ళకు పనులు చేయడానికి వీల్లేదు, ఇది అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తుంది, అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పాముకు పాలు పోసినట్టు వైసీపీ వాళ్ళకు పనిచేస్తాయని చెప్పారు. కానీ ఈరోజు మళ్ళీ శాసనమండలిలో అచ్చెన్నాయుడు మాత్రం మాది అలాంటి ప్రభుత్వం కాదని చెప్తున్నారు. ఒకసారి ఆయన దాని గురించి కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం. మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, ఈ పార్టీకి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా, పేదవాడే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు ఎన్ని మాటలు మారుస్తున్నారు అని ముఖ్యమంత్రి గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు. అచ్చెన్నాయుడు గారు ఈరోజు అంటూ ఉన్నారు, మా పార్టీకి, ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదని. నిజమే, చాలా చప్పిడి ప్రభుత్వమే అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. దాంతోపాటు కులం లేదు, మతం లేదు, పార్టీలు లేవని చెప్తున్నారు. ఎంత ఆత్మవంచన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ డయాస్ మీద అన్నారు, వైసీపీ వాళ్ళకి ఏం పని చేయడానికి వీల్లేదని. వైసీపీలో ఎవరైనా తప్పుడు వ్యక్తులు ఉంటే వాళ్ళకి పని చేయడానికి వీల్లేదని అంటే అదో రకం. మొత్తం వైసీపీ వాళ్ళకి ఏ పనులు చేయడానికి వీల్లేదని ముఖ్యమంత్రి మాట్లాడారు. అదెందుకు, మన అచ్చెన్నాయుడు గారే ఫస్ట్ అధికారంలోనికి రాగానే ఏం మాట్లాడారు, ఈరోజు మా పార్టీకి రంగు కూడా లేదని చెప్పారు. కానీ ఆ రోజు మా పార్టీకి ఉంది, ఒక రంగు ఉంది, ఒక పసుపు బిల్ల కూడా ఉంది అని చెప్పారు కదా. ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి. పేదరికమే క్రైటీరియా అయితే
కులం లేదు, మతం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఈ 3 రోజెస్ లాగా డైలాగులు చెప్తున్నారు కదా. మరి అవన్నీ లేని వ్యక్తి అయితే అధికారంలోకి రాగానే పసుపు బిల్లలు పెట్టుకొని మీరు ఆఫీసులకు వెళ్ళండి, పని చేయకపోతే వాళ్ళ సంగతి నేను తేలుస్తా, ఏ అధికారి మాటినారో కూడా తేలుద్దామని ఎందుకన్నారు? మొత్తం పేదరికమే క్రైటీరియా అయితే అర్హత ఉన్న ప్రతి మనిషికి పథకాలు ఇవ్వాలి అన్న క్రైటీరియానే ఉంటే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళండి, ఎవరన్నా ఏ అధికారన్నా పని చేయకపోతే నేను చూస్తా వాళ్ళ సంగతి అని చెప్పాలి. కానీ పసుపు బిల్ల తీసుకొని వెళ్ళండి, టీ ఇచ్చి కాఫీ ఇచ్చి పని చేయకపోతే వాళ్ళ సంగతి నేను చూస్తా అని అన్నారంటే అది వివక్ష కాదా? కానీ ఈరోజు మాత్రం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని వక్రీకరించారని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిలబడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ పనులు చేయడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఎందుకు 3-4 రోజులు కూడా తిరగకముందే మళ్ళీ దీని మీద కవర్ చేసుకోవడానికి ప్రయత్నం ఏంటి? ఎందుకు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయట కూడా ఉంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ రెండోది, ఇక్కడ వైసీపీ వాళ్ళకు ఏ స్థాయిలో కూడా పనిచేయడానికి వీలు లేదు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు విజిల్స్ వేస్తూ కేరింతలు కొడుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ముఖ్యమంత్రి స్వయంగా ఏ స్థాయిలో ఒక ద్వేషాన్ని నింపుతున్నారో కూడా అర్థమవుతోంది. ఇంత పబ్లిక్ డయాస్ మీద పార్టీని బట్టే మనం పథకాలు అమలు చేయాలి, అవకాశాలు ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే అచ్చెన్నాయుడు గారు మాత్రం ఈరోజు వచ్చి మళ్ళీ రంగు లేదు, రుచి లేదు, పేదరికమే క్రైటీరియా, కులం లేదు, పార్టీ లేదని మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ అచ్చెన్నాయుడు గారు కూడా కొద్ది నెలలు వెనక్కి ఆయన కూడా పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి అని మాట్లాడారు. ఎందుకు 2014-19 మధ్య కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇలాగే మాట్లాడారు. అసలు వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలకు ఫండ్స్ ఇవ్వలేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాయకులను ఇన్ఛార్జీలు కాబట్టి వాళ్ళ ద్వారా వ్యవహారం నడిపించే ఒక సాహసోపేతమైన అసలు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసినది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడైనా మారతారనుకుంటే అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి అవే మాటలు, అవే వివక్ష, రాజకీయంగా సమాజాన్ని చీల్చడం, ద్వేషాలు రగిల్చడం ఇదే చేస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా ఒక యూనిఫామ్గా ప్రజలంతా ఒకటే. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రులం, ఒక పార్టీకి కాదు ముఖ్యమంత్రిని అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతూ మళ్ళీ మాకు రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు అని మాట్లాడితే ఎవరు నమ్ముతారు? వైసీపీ వాళ్ళకి ఏదో పథకాలు ఇవ్వకపోతే మనకు రాజకీయంగా లబ్ధి జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఉంటే అది పూర్తిగా పొరపాటు. దాదాపు 40% ఓట్లు వచ్చిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే మామూలు రాజకీయంగా చేసుకోవచ్చు, కానీ ఆ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళని, కార్యకర్తలని, నాయకులను అందరినీ మేము కట్టడి చేస్తాం, వాళ్ళని అసలు ఈ రాష్ట్రంలో సిటిజన్స్గా మేము గుర్తించాం, వాళ్ళకు పథకాలు ఇవ్వం, వాళ్ళని కట్టడి చేస్తాం అన్నట్టుగా మాట్లాడితే అది సమాజంలో ఒక అన్రెస్ట్ కారణమవుతుంది. ఒకసారి అన్రెస్ట్ మొదలైన తర్వాత అది అల్టిమేట్గా ప్రభుత్వాలనే బలి తీసుకుంటుంది, కానీ ప్రతిపక్షానికి ఏం ఇబ్బంది ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తల్ని మెప్పించే పని పక్కన పెట్టేసి ఈ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిని అన్న ఉద్దేశంతో కనీసం ఈ 5 ఏళ్ళు పనిచేయాలి. పార్టీ అధ్యక్షుడిగా ఆలోచన చేస్తే దాని ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలుగుదేశం పార్టీ అందుకు సంబంధించి భారీ మూల్యాన్ని అతి త్వరలోనే చెల్లించుకునే అవకాశం కూడా ఉంటుంది.